మనసులో ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో ప్రతిరోజు కూడా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి రోజు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేది ఎవరమ్మా? అలా చెప్తున్నప్పుడు చూడండి, ఆ సిస్టర్ యొక్క మనసులో ఎంతో వేదన ఉంది, కళ్ళల్లో కూడా ఎంతో ఆవేదన ఉంది. ఎవరికమ్మా ఒక దురాత్మ యువతకు వచ్చేసి చెప్తుంది, ఎందుకు నువ్వు చావు, నువ్వెందుకు బ్రతుకున్నావు, పోయి అక్కడ చావు, ఊరేసుకొని చావు, ఏదైనా మింగేసి చావు అని సడన్గా అది చేయవతకు వచ్చేదో మాట్లాడడం నేను చూస్తున్నాను. అందువల్ల ఈ చావాలని ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఎవరికి వస్తున్నాయమ్మా? నాకు వస్తున్నాయి పాస్టర్ గారు. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయమ్మా? నువ్వెందుకు ఇంకా ఉన్నావు, చచ్చిపో, ఈ లోకంలో నువ్వెందుకు పనికిరావు. మా అమ్మగారు చనిపోయి ఉండే, మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయినరు. సో నేను మ్యారేజ్ నాకు ఇష్టం లేదు. బట్ మా ఫ్యామిలీలో పెద్ద దిక్కు ఎవరు లేరు కనుక నేను మ్యారేజ్ చేసుకుంటే మా ఫ్యామిలీకి వాళ్ళు కూడా ఫ్యామిలీ అవుతారు కదా, అండగా ఉంటారు కదా అనుకున్నాను నేను. కానీ మొత్తం రివర్స్ అయింది, నాకు రివర్స్ అయిపోయింది. అందువల్ల దురాత్మ వచ్చి అంటుంది, నువ్వు చావు, నువ్వెందుకు బ్రతుకున్నావు, పోయి ఏమైనా చావు అని చెప్పేసి ఆ దుష్టాత్మ వచ్చి మీ చేయవద్దా అది చెప్తుంది.